అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు సత్య. ఈరోజు నేను మీకు రోటి పచ్చడి టేస్ట్ వచ్చే గోంగూర పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపెడతాను. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న గోంగూర, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, కారం సరిపోతుందండి, మేము ఇంకో 2 వేసుకోవచ్చు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రేకలు. మేము పుల్ల గోంగూర తీసుకున్నాం కనుక కొద్దిగా వేస్తున్నాను చింతపండు. అదే నార గోంగూర తీసుకుంటే కొంచెం ఎక్కువ చింతపండు పడుతుంది. ఇదిగో మీకు తెలియచెప్పడానికి, పుల్ల గోంగూర అంటే ఇలా కాళ్ళు ఎరుపు ఉండాలన్నమాట. అందుకు మేము పుల్ల గోంగూర తీసుకున్న గురించి కొద్దిగా చింతపండు వేసాను. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. తాలింపు సరుకులు, రుచికి సరిపడే ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇప్పుడు ఎలా చేయాలో చూపెడతాను. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ముందు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు 4-5 వెల్లుల్లిపాయలు ఇలా మజ్జికి నాటు పెట్టుకుని వేసుకోవాలి, అయితే పేలుతాయి. ఇప్పుడు శనగపప్పు వేద్దాం. ఇప్పుడు ధనియాలు వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేపుకోవాలన్నమాట. లేకపోతే గమ్మునివో తేగివో తేక లేకపోతే మాడిపోతాం. సగం వేగినాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పులు వేద్దాం. ఇందాక కావాల్సిన పదార్థాలు నేను చెప్పడం మర్చిపోయాను. నేను చూపెట్టినట్టే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే వెనక ముందు వేసుకుంటే ఒక ముందు వేగుద్ది, ఒకటి వెనక వేగుద్ది. అందుకు నేను వీడియోలో చూపెట్టినట్టు వేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేద్దాం. మాడిపోకుండా మనం ఇలా దగ్గరుండి వేపుకోవాలి. అవసరమైతే సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి, కానీ పెద్ద మంట పెట్టుకోకూడదు. మీకు అలా కాకపోతే దేనికై వేయించేసి దేనికైతే బౌల్లోకి తీసుకోండి. శనగపప్పు, వేరుశనగకాయలు కూడా అలా దేనికైతే వేపేసుకుని దాంట్లోకి తీసుకోండి. వేగిపోయినాయి కదా, ఆరిపెడుతున్నాను. ఎందుకంటే ఈ వేడికి ఇంకా కొంచెంసేపు వేగితే మరీ ఉంటే కనుక కలర్ మారిపోతాయి. అందుకని స్టవ్ ఆరిపెడుతున్నాను. చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వేపినవన్నీ బౌల్లో తీసేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులోనే గోంగూర వేసి వేపుకుందాం. అందులో కొంచెం నూనె మిగిలింది కదా, నేను ఎక్కువ అవుతుందని ఇలా దేవుకు తీసుకున్నాను. మీకు అలా కాకపోతే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అప్పుడే గోంగూర వేసుకోవాలి. నాకు ఉంది కదా అని ఇంకేయట్లేదు. సిమ్లో పెట్టి వేపుకోవాలి గోంగూరని. సిమ్లో పెట్టి పైకి కిందకి ఇలా అనుకుంటే ఎంత ముదురు గోంగూర అయినా చక్కగా వేగిపోతుంది. కానీ మనం మొత్తం ఇలా తిప్పుకోవాలి పైకి కిందకి, ఎందుకంటే లోపలంతా ఆకులు అక్కడక్కడ ఉండుకొని అంటే బాగుండవు కదా. గోంగూర మగ్గిపోయింది కదా, చక్కగా ఉడికింది. లేత కూర గురించి ఉడికిపోయింది. ఒకవేళ ముదురు కూర అయితే మీకు ఉడకలేనట్టుంటే కొంచెం ఒకసారి మూత పెట్టుకున్నా కూడా ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయింది కనుక ఇంకా స్టవ్ ఆరిపెడతాం. ఇప్పుడు మనం వేపుకున్న పప్పులన్నీ చల్లారినాయి కదా, మిక్సీ బౌల్లో వేసేస్తాం. ఇప్పుడు రుచికి సరిపోయి ఉప్పు వేసుకుందాం. మనం తీసుకున్న చింతపండు కూడా వేసేసుకుందాం. రెడ్సులు చింతపండు పిక్కలో లేకుండా వేసుకోవాలి, లేకపోతే మిక్సీ పోతుంది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొస్తాను నేను. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే పట్టుకోవాలి. ఎందుకంటే పంటి కిందకి గోంగూర పచ్చడిలో కొంచెం కొంచెం తగులుతుంటుంటే బాగుంటాయి. అయినా ఇప్పుడు మళ్ళీ ఇది వేసిన తర్వాత కూడా కొంచెం మళ్ళీ నలుగుతాయి కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని గోంగూర ఇందులో వేసేద్దాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. కింద పైన కలుపుతుంది కదా, మీకు ఎక్కువ అనిపిస్తే ఇలా కలుపుకున్న తర్వాత సగం తీసేసుకుని సగం ఒకసారి పట్టుకోండి. నాకు సరిపోతుంది కానీ ఒకసారి మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసుకుని ఈ గిన్నెలోకి తీసేసుకున్నాం కదా, నీళ్లు పోసి మాత్రం పట్టుకోకూడదు. ఆ ఉప్పుకి, ఆ చింతపండుకి, ఆ గోంగూర గుజ్జుకి ఇలా వచ్చేస్తుంది. ఉప్పు చూసుకుని ఒకవేళ ఉప్పు తక్కువైతే కనుక మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది. వెనకాల వేసినా కలదో బాగోదు. ఇప్పుడు ఈ పోపునంతా పచ్చడి అంతా కలిసిలాగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే మనము పూర్వం రోడ్లో కొట్టుకునేవారు, మా చిన్నప్పుడు కూడా అలాగే కొట్టుకునేవారు. ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడి మనం ఇలాగే చేసుకుంటే గుమగుమలాడే రోటి పచ్చడి టేస్ట్ వచ్చి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఇది బయట ఉంచుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా 2-3 రోజులు చక్కగా నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులైనా 15 రోజులైనా ఏం అవదు, ఇలాగే ఉంటుంది. నేను ఇంకా ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు కదా అని నేను సమానంగా 4 టేబుల్ స్పూన్లు వేసాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి.